ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 10వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు. ఈ కిందలో భాగంగానే మీరెవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి తగిన కారణాలు చెప్పాలి అంటే బిగ్ బాస్ తెలియజేశారు. ఈ కిందలో భాగంగా భరణి ముందుగా దివ్యాని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, దివ్య నువ్వు ఏ రోజైతే గనక తనుజాని పాపం చివరి వరకు టాస్క్ వరకు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఆలోచించకుండా ఆమెను ఆ టాస్క్ నుండి తీసేయడం నాకు చాలా బాధ అనిపించింది. ఆ విషయంలో కూడా నేను నామినేషన్ చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే గనక నా గేమ్ కూడా నువ్వే ఆడేస్తున్నావు. మాట్లాడితే 10 సార్లు తనుజ మ్యాటర్ తీసుకొచ్చి తనుజ అలా మాట్లాడుతుంటే మీరెందుకు మాట్లాడరంటూ నువ్వు అడుగుతున్నావు. అసలు నా బాధ నేను చూసుకుంటాను. ఒకవేళ తనుజకి నాకు డిస్కషన్ అయితే మేమిద్దరం మాట్లాడుకుంటాం. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. నేను నీతో మాట్లాడకూడదని అనుకుంటే నువ్వు మాత్రం కావాలని నా దగ్గరకు వచ్చి నా గేమ్ని చెడదొబ్బుతున్నావంటూ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు భరణి దివ్యకి. దీంతో దివ్య కన్నీళ్లు పెట్టుకొని మీరు ఇలా మాట్లాడతారని అనుకోలేదు. మీరందరూ ఒకటే. మీకోసం నేను స్టాండ్ తీసుకున్నాను చూడండి. నేను నా చెప్పుతో కొట్టుకోలు అంటే ఇంకెందుకు ఆలస్యం కొట్టుకో అంటూ భరణి కూడా ఎక్కడా తగ్గలేదు. ఏది ఏమైనా సరే దివ్య, నువ్వు చాలా సెల్ఫిష్వి. నువ్వు నీ వరకు బాగుంటే చాలు. నీ గేమ్ ప్లే ఎలా ఉంటుందంటే అవతలోళ్ళు సంక నాకుపోయినా పర్వాలేదు గాని మన గేమ్ మనం బాగుండాలి అనుకుంటాం. మరి గేమ్ ప్లే ఉండాలి గాని అంత ఓవర్ గా ఉండకూడదు అంటూ ఏది ఏమైనప్పటికీ ఈ రోజు నుంచి బర్నీ గేమ్ బర్నీ ఆడుకుంటాడు, దివ్య గేమ్ దివ్య ఆడుకోవాలి. అంతేగాని నా విషయంలో నువ్వు కలగ చేసుకొని మాట్లాడతానంటే నేను నోరు మూసుకొని కూర్చోలేను అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చుకున్నాడు భరణి. మరి మొత్తానికి భరణి దివ్యాని నామినేషన్ చేసిన పాయింట్లు కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.